అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? మరి ఎలా మన వీకెండ్ సిటీ మరి చూసేటోళ్ళ కోసం హైలైట్ వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా ఈ వారం అదిరిపోయే వార్తలను చూడండి. సరే మరిగా మన వీకెండ్ సిటీ మరి వార్తలు షాల్జిద్దాం పాండ్రి. మన తల్లికో తండ్రికో లేక మనకు విద్య నేర్పిన గురువుకో లేదా మన పిల్లలకో మనం సేవ చేసుడు, దేవునికి దండం పెట్టుడు కామన్. ఇది అందరు చేసే పనే. కానీ సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మన కానులకు పాదసేవ చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు తెలిసైతే నేను ఇప్పటిదాకా ఏడా చూడలే. కానీ గస్ వంటి గొప్ప సంఘటనే ఒకటి అయ్యింది. అగ్గో గంట గొప్ప ముచ్చటేందంటారా? మరి ఏం జరిగింది, ఏం కథ, అదేందో మీరే చూడండి. చూస్తున్నారా? యోగి ఆదిత్యనాథ్ సారు ఏం చేస్తున్నాడు? చిన్నారి తల్లులకు పాదసేవ చేస్తున్నాడు. చిట్టి తల్లులు కూడా అంతే వినయంగా నిల్చున్నారు. వాళ్ళు రాగానే మంచిగా బేసిన్లో చిట్టి తల్లులు కాళ్ళు పెట్టంగానే మంచిగా నీళ్లు పోసుకుంటా చిట్టి చిట్టి పాదాలను కడుక్కుంటా మంచిగా వాళ్ళ మొఖాన బొట్టు పెట్టి మెడల దండలేసి సాలువతోని సన్మానం చేసి ఎంత గొప్ప సేవ చేస్తున్నాడో కదా. ఇది కదా మనిషి జన్మ అంటే. రామనవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో ఈ తీరుగా కన్యా పూజను చేసిండు. ఎంత ఎత్తుకెదిగినా ఒతికి ఉండాలి అనే మాట ఈ యోగి ఆదిత్యనాథ్ సార్ని చూసే పుట్టినట్టున్నది అనిపిస్తున్నది. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. టైంపాస్కు దౌడకి ఏదో ఒకటి వేసుకొని నములుడు. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో తీరు అలవాటు ఉంటుంది. కొంతమంది పాన్లని, సోంపులని, వక్కలని, లవంగాలని, ఇలాచీలని ఇట్లా తీరుగా ఏవలికి ఏది పసంద్ అయితే అది తింటుంటారు. అయితే ఇంట్లో కామన్గా అందరు తినేటిదైతే బబుల్ గమ్, గదే చూయింగ్ గమ్. ఇది సంటి పొలగాల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చాలామందికి అలవాటు అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ బబుల్ గమ్ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటారా? ఆ ముచ్చట చూస్తే మరి మీరు వావ్ అంటారో వ్యాక్ అంటారో మీరే పురాగా చూడుండ్రి. మనం ఇప్పటి వరకు చాలా రకాల ఫెస్టివల్స్ చూసే ఉంటాం, చాలా రకాల ప్రోగ్రాంలను, తమాషా సన్నివేశాలను చూసే ఉంటాం. చిత్ర విచిత్రమైనటువంటి ఆచారాలు, చిత్ర విచిత్రమైనటువంటి ఇకమతులు చాలా మంది పడుతుంటారు. అయితే యుఎస్ఏలా ఇటువంటి విచిత్రమే ఒకటి జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నారా? వామ్మో, మొత్తం రంగులు కానొస్తున్నాయి. ఏంటి అని అనుకుంటున్నారా? మనం అంటాం కదా బబులు గమ్ అని, గదే షూయింగం. ఇక ఈ బబులు గమ్లు తినేటోళ్ళు వచ్చిపోయే తొవ్వలలో ఈ గోడలకు అంటిస్తారు అన్నట్టు. అట్లా అంటించిన వాటిని అటుపోయేటోళ్ళు ఇటుపోయేటోళ్ళు అవి తీసుకొని నాకుతుంటారు, కొంతమంది తింటుంటారు. అంటే ఒకళ్ళు తిన్న బబులు గమ్ ని ఇంకోళ్ళు తింటారు అన్నమాట. ఇది ఎక్కడిచ్చంత నాయన. అయితే యుఎస్ఏలో ఇది ఘనంగా జరుగుతుందంట. ఎవరో తిన్న బబుల్ గమ్ ను వేరోళ్ళు వచ్చి నోటితో నాకి తీసుకొని తింటారు అన్నట్టు. అమ్మో, ఈ అక్క మంచిగా నెటేర్ చేసింది కదా. ఈడ చూస్తున్నారా? ఎవరో వాళ్ళు బబుల్ గమ్ తిని వాళ్ళు గోడ కంటిస్తున్నారు. ఆ గోడ కంటించింది ఇంకోళ్ళు వచ్చి తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆయమ్మనే ఇది ఎక్కడి కదరా నాయన. మన తానకెవలన్నా పక్కకు వస్తేనే వారి నోట్ల కంపు భరించలేక 10 కిలోమీటర్ల దూరం ఉరుకుతాం. అసొంటిది గంటల కమాని ఎవడో దౌడపంటి కస్స నవిలింది ఇంకోలు నోట్లో పెట్టుకొని తినుడా. ఆయమ్మనే ఇంటంటేనే ఓ కారం వస్తుంది. ఇక చాలక్క నీకు దండం పెడి తిని కడపలో తలకాయ వేడితి వద్దు, ఇక బంద్ చేయి. వామ్మో, ఈ వీడియోను ఇంతకంటే ఎక్కువసేపు చూస్తే వాంతులే వచ్చేటట్టున్నాయి. అయితే 1993 నుంచే అక్కడ ఆర్గనైజర్లు ఈ తీరుగా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారంట. ఏదేమైనా ఈ ఇంగ్లీష్ వాళ్ళ ఆచారాలు, ఇంగ్లీష్ వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆలోచనలు గాని పద్ధతులు గాని అంత డిఫరెంట్ ఉంటది. ఏదైనా కొత్త తాటితోటి ముందడుగు పోవాలనే ఆలోచనతోని ఇగో ఇట్లా లేనిపోని కొత్త ఈకమతులు వాడుతుంటారు. ఇక అక్కడ జరిగే ఎన్నో చిత్రమైన ప్రోగ్రాంలలో ఇది ఒక ఇచ్చంద్రం ప్రోగ్రాం అన్నట్టు.
మనం ఆడాడ సినిమాలలో చూస్తుంటాం జాంబీలను 2 జబ్బలను కిందకి ఏలాడ తీసుకొని ఈడ్చుకుంటా పోతుంటారు కదా. అగ్గో ఏంది పిల్ల ఉన్నట్టుండి జాంబీల ముచ్చట మాకెందుకు చెప్తున్నావు? పిచ్చికినేమన్నా లేచిందా అని నా మీద అట్లా గరానికి రాకుండ్రి. అసలు ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీకు పురాగా తెలవాలంటే ఈ స్టోరీని మీరు చూడాల్సిందే. వీళ్ళను చూస్తుండ్రా, భూమికేసి కాళ్ళు తేలేసి చూస్తున్నారు. పాపం ఏమో పోయినట్టున్నాయి, అందుకే ఇట్లా దేవులాడుతున్నట్టున్నారు అని అనుకునేరు. కానే కాదు, అసలు వాళ్ళకేం కాలేదు, అలా ఏం పోలేదు. అగ్గో మరి గంతగానం కిందకు తలకాయ పెట్టి ఏం చేస్తున్నట్టు, ఏం చూస్తున్నట్టు? అగ్గో గా పక్కనున్న అన్న గుడక సెటర్ మీదకు మూతి పెట్టి ఏమో చేస్తున్నాడు కదా. పాపం కొంపదీసి ఇలా పైసలు కానీ ఇలువైన వస్తువులు కానీ ఏమన్నా పోయినాయి కావచ్చు, అందుకే ఈ తీరుగా అందరూ ఒక్కతాన్నే ఎతుకుతున్నారు అని అనుకుంటే మాత్రం అంత ఉత్తకథనే అవుతుంది. సరే మరి ఇంతకు వీళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారంటే ఏం పొద్దుపోక పీకల దాకా తాగి ఇగో ఈ తీరుగా అవస్థ పడుతున్నారు. అగ్గో మరి గంతగానం ఎందుకు తాగాలి అంటే ఈ తాగుబోతులకు ఒక తీరి ఉన్నది. ఏ దేశంలో తాగినా ఎక్కడ తాగినా వీళ్ళు తాగిన మందు పనితీరు ఇట్లనే ఉంటది. తాగింది నశాలానికి ఎక్కినోనికి ఫార్ములా ఒక్కటే, తాగరా అన్నా తాగి ఊగరా అన్నా అని. అందుకే అంటారు ఇందుగలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలరు. ఈ తాగుబోతులని ఉత్తగనే అనలేదు, మీ తాగుడు ముఖంలో మన్నువాడా. ఇంతకు ఇది ఎక్కడ సంగతి అంటే యూఎస్ఏల తాగుబోతుల వీడియో ఇది. తాగుబోతులు ఇండియాలోనే కాదు ఏ కంట్రీలోనైనా కూడా తాగుబోతులు ఈ తీరుగానే ఉంటారు. ఏమో పోన్రి, పోని అడ్డ మీద తాగుడు తాగి మొత్తం జాంబీల లెక్కనే అవుతున్నారు పోన్రి. పొద్దుగాలనే బ్యాంకుకు పోయి అందులున్న పైసలను ఇడిపించుకొచ్చిండు. అట్లనే ఇంట్లో బీరువాల దాచుకున్న పైసలు కూడా రూపాయి లేకుండా సంచలేసుకొని పోయిండు. అన్నట్టు జీతం పైసలు మా అత్త మీద ఉన్న నగలన్నీ కొంటపోయిండు. ఏడుకంటే చెప్పలేదు. అసలు ఈయన ఏడుకు పోయినట్టు ఏం చేస్తున్నట్టు? అంత భ్రాంతేనా జీవితానా వెలుగింతేనా, జీవితానా వెలుగింతేనా. అగో ఎవరో సన్యాసి ఉన్నట్టున్నాడు కదా గినే, ఇట పోతుండు. మరి మా మామకి ఇట్లా కనబడ్డాడో ఏందో అడుగుదాం. ఓ సామి, ఓ సామి, మా మామ కనబడ్డా? జీవితము ముక్కలైన బంధము అనుబంధము. అవ్వా అవ్వా అవ్వా, ఏంది మామ ఏసేమేంది, నీ కథ ఏంది? తాగినవా బాగా? జగమే మాయా జగమే మాయా మృతుకే మాయా, వేదాలలో సారమింతేనయా. అసలు మనిషివేనా? ఆఫీస్కి అత్తవ రావా? పోయిన పని ఏమైంది? కొంచెమన్నా తెలివుందా? వార్తలేవి? ఎవరికెవ్వరు ఎవరున్నారు, పొండిరా పొండి, మీ కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. మామా అత్తతో ఏమన్నా లొల్లైందా? ఇయాలంత ఎట్లనే చేస్తాను? అత్త ఎవరత్త, ఎక్కడి అత్త? బంధాలు బంధుత్వాలు ఇవన్నీ శాశ్వతమా? అసలు పుట్టిన పుట్టుకనే శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. నాది అంటూ ఏది లేదు. మామా ఏమైందే? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు ఆఫీస్కి రావా? పని చేయవా? ఎందుకోసం ఈ పని? మనిషి ఆరాటం, మనసు పోరాటం. ఉద్యోగాలు సంజోగాలు, పని కోసం ఆరాటం, బతుకు కోసం పోరాటం. ఈ జీవితమే ఒక నాటకం. మరి పని చేయకపోతే పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఎట్లా బతుకుతావు? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పుట్టిన వానికి మరణము తప్పదు,
మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. వామ్మో, భగవద్గీత శ్లోకాలు చెప్తున్నావంటే బతికిట పోతుందని అర్థమవుతున్నది. బ్రతికే ఒక బతుకు జట్కా బండి అయినప్పుడు ఆ బండిని కట్టిన గుర్రాలు ఎటు తీసుకుపోతే అటే నా బతుకు, అటే నా ప్రయాణం. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకుంటానవా? మస్తు నటిస్తున్నావు కదా. ఈ జగమే ఒక నటనశాల, అందులో అందరూ పాత్రధారులే. నాదొక పాత్ర, నీదొక పాత్ర. ఎవరి పాత్రను వాళ్ళు చేసుకుని సమయం రాగానే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు అతిథులు కాదు. మామా, నాకు పిచ్చలేస్తుంది. అరవకు, అనవసరంగా ఎందుకు అట్లా చెవుకోసిన మేకలెక్క అరుతుంటావు? బాబా, ఏంది మామ ఇట్లా చేస్తాను? నా దమాక్ మొత్తం తింటాను ఇయ్యాల. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు అసలు, లేకపోతే నా మీద ఒట్టే. ఒట్టేసినా ఒట్టేయకపోయినా చివరికి అందరి ప్రయాణం అక్కడికే. కాలం కాటు వేసింది, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నా ప్రయాణం అక్కడికే, హిమాలయాల దగ్గరికే. ఏంది హిమాలయాలక? మమ్మల్ని అందరిని ఇడిచిపెట్టా? అర్థమైంది. పొద్దుగల కొంటపోయిన పైసలన్నీ ఏన్నో తాగుడు కాడనో పత్తాలాటల్లో పెట్టినావు. ఇప్పుడు మేము తిడతామని డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు హిమాలయాలకే పో, ఇంకెక్కడికన్నా పో. ముందు కొంటపోయిన పైసలు సొమ్ములు ఆ వేడునేమో అది చెప్పు. ఎవరి పైసలు? వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చినావా? పోయేటప్పుడు ఏమన్నా పైసలను కొంచబోతావా? కత్తలు వడకు మామా, పైసలు ఏం చేసినావు చెప్పు. పైసలను పంచిపెట్టిన, అవసరాలలో ఉన్నోళ్లకు ఆసరైనా, నాకున్నే అన్ని దానం చేసిన. ఏంది మామా ఇట్లా చేస్తావని ఎప్పుడు అనుకోలే. ఇట్లా ఎవరన్నా చేస్తారా చెప్పు? ఎవరన్నా ఇస్తారా? ఏం పిచ్చి ప్రశ్న కూడలా. ఇగో వీళ్ళని చూడు, వీళ్ళు ఏకంగా 200 కోట్ల రూపాయలను దారావదత్తం చేసిళ్ళు. ఆస్తిని మొత్తం అప్పనంగా ఉత్తగా ఇచ్చేసిళ్ళు విరాళంగా. అయినా వీళ్ళు అన్ని పైసలు పెట్టుకొని అట్లెందుకు చేసిర్రు? అవును కూడలా, 2 ఏళ్ల కిందట వీళ్ళ పిల్లలు సన్యాసం తీసుకుంటే అలా చూసి వీళ్ళు కూడా తీసుకున్నారట. అంటే ఈ భౌతిక ప్రపంచానికి ఎప్పుడో దూరమైన అన్నట్టు. వామ్మో, పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. అయినా వాళ్ళని చూసి నువ్వు అట్లా చేస్తే మా బతుకేమైపోవాలి, మన సీటి మరి వార్తలు ఏమైపోవాలి మామా? కూడలా, నీకు దండం పెడతా. ఇటువంటి మనుషులందరికీ నేను దూరంగా బతకాలని అనుకుంటున్నాను. నా మనసు మొత్తం డిస్టర్బ్ అయింది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నేను గడపాలనుకుంటున్నాను. కూడలా, నన్ను ఆగం చేయకు. అవునా, సరేతి. అసలే ఇంటికాడ అత్త తలకాయ కూరండి కళ్ళు బాటిల్ కూడా తెచ్చిందట నీకోసం. నువ్వేమో రానంటున్నావు కదా, అయితే నేను పోయి తిని తీయగుంటే ఒక గిలాస్ అడితే తాగుతా. అవునా కూడలా, మరి అప్పటి సంది చెప్తలేవేంది ముచ్చట? మీ అత్త ఎంత మంచిదో. నేను ఇంటికి పోతా కూడలా. చూసినారుల్లా, కొందరు ప్రశాంతంగా బతకాలని పైసలు ఎక్కువ సంపాదిస్తే ఉన్న పైసల్ని దానం చేసి సన్యాసం తీసుకున్నారట ఇల్లు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన తీరు ఉంటుంది మరి. చెరువు మీద ఆలిగి వెనకటికొకడు ఏదో చేసినట్టు పెండ్లాం మీద ఆలిగి చెరువులకు దిగిండు ఓ భార్యా బాధితుడు. బయటకు రమ్మంటే సస్తానన్న సస్తా కానీ బయటకు రాను, ఇంటికి పోను అని నడుంలోతు నీళ్ళల్లో నిల్చునే శపథం చేసిండు. అరే వారి నీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా అని అక్కడ ఉన్నోళ్ళు నచ్చ చెబితే లాస్ట్కు చెరువుల నుంచి బయటకు వచ్చి తన బాధ ఏందో చెప్పుకున్నాడు. అగో, తాడు పట్టుకొని హీరో లెక్క గుట్ట మీదకి ఎక్కుతున్న ఈ బాధితుడి పేరు నగేషు. హైదరాబాద్లా భార్య పిల్లలతో ఉంటున్నాడు. మరి పొద్దున్నే ఇంట్లో ఏం లొల్లయిందో ఏందో చక్కగా పోయి కోంపల్లి జయబేరి పార్కులో ఉన్న చెరువులకు దిగి నిల్చున్నాడు. అదేంద్రా వారి గా నీళ్ళల్లో ఏం చేస్తున్నావని అక్కడ ఉన్నోళ్ళు అడిగితే, నా పెండ్లాం రోజు నన్ను కొడుతున్నది, నా పిల్లలను కూడా నా దగ్గరకు రాణిస్తలేదు, అసొంటి దాంతో నేను కాపురం చెయ్యను, నాకు అర్జెంటుగా ఎడుపు కాగితాలు ఇస్తేనే ఈ చెరువుల నుంచి బయటకు వస్తా, లేకుంటే సస్తా అని మనసులున్న మాట బయట పెట్టిండు. ఇగో ఇక్కడ చూడు, పడుకునేటప్పుడు ఇది ఒకట కాల్చింది. ఇగో 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 ఫ్యాన్ కరెక్ట్ కట్ చేసేసింది. అయినా సరే తెలిసిపోయినాం అనుకుంటున్నా.
ఆమె పిల్లిని కూడా నాకు దగ్గర ఎత్తుకునియదు. చాక్లెట్ ఇప్పిస్తే ఎవరు చాక్లెట్ తినద్దు అవన్నీ చెప్పి నేర్పించింది ఆ పిల్లకి. మీ డాడీ ఏంటంటే చచ్చిపోయాడు అని నేర్పిస్తుంది. పరిష్కారం ఏంది? నేను చావాలా? ఒక మాట అయిపోర్రి, నేను చావాలా? సామాన్ చేస్తా. ఇప్పుడు నీకేం కావాలంటున్నావు? నాకు డైవర్స్ కావాలి. నీకు అది పరిష్కారం కావాలి. నీకు నాకు డైవర్స్. ఇన్నరా? కొట్టుడే కాదు, సరాతం కాల్సి వాతలు కూడా పెడుతున్నదట. ముఖం మీద కంతల మీద ఫట్ట ఫట్టమని WWF పైల్వాన్ల లెక్క దంచుతున్నదంట. అందుకే నాకు ఇడుపు కాగితాలు కావాలి అంటున్నాడు. అయ్యో అయ్యో, ఎంత కష్టం వచ్చింది తమ్మి నీకు. ఊకో ఇవి వెనకటి రోజులు కాదు. భార్య అన్నాక అప్పుడప్పుడు కోపంలో 4 దెబ్బలేస్తుంది. ఏం చేస్తాం, ఓర్చుకోవాలే. గాదానికి సస్తరా ఎవరన్నా అని సెటైర్లు వేస్తున్నారు కొంతమంది. నువ్వేం లంగ పని చేసినావో లేకపోతే ఎందుకు కొడుతుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక లాస్ట్కు పోలీసులు కూడా ఇంటరైన్లు. ఏం కాదు తి, నీ భార్యకు కొట్టొద్దని చెప్తామని నాగేష్ను బుదిరికిచ్చి ఇంటికి పంపించిండ్లు. ఎన్నికలు వచ్చిందంటే చాలు ఈ ప్రచార హోరు మామూలుగా ఉండదుల్లా. ఎట్లనన్నా చేసి గెలవనీకి అన్ని తీర్ల ఉపాయాలు చేస్తుంటారు. ఇక దానికోసం అలా పార్టీ పెద్దలతోనట్టుగా సినీ సెలబ్రిటీలను కూడా ప్రచారానికి పిలుస్తుంటారు. కొందరు స్టార్లకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానుల ఓట్లు రాబట్టుకునేందుకు గిడ ప్రచారానికి ఎవ్వరిని తీసుకొచ్చిరో చూడుర్రి. ఇగో ఈడ అభిమానులకు అభివాదం చేస్తున్నది ఎవరో ఏర్పాటు చేసిర్రా. చూస్తుంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లెక్క కానొస్తున్నాడు కదా. కాకుంటే ఈయన షారుఖ్ ఖాన్ కు డూపు. అవునుల్లా నిజమే. షారుఖ్ ఖాన్ కు మహారాష్ట్రలో కొన్ని ఏరియాల్లో అభిమానులు బగ్గా ఉన్నారట. ఇక వాళ్ళ ఓట్లు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడాలని చెప్పి ఈ డూప్ షారుఖ్ ఖాన్ తోని ఇట్లా ప్రచారం చేపిస్తున్నారు. మరి ముచ్చట నిజంగా షారుఖ్ ఖాన్ కు తెలిస్తే ఏమంటాడో ఏం కథనో తెలియదు. మరిగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వేసిన ఈ ఉపాయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ మొత్తానికైతే ఏదన్నా చేసి ఎన్నికల గెలవనికి అభ్యర్థులు మాత్రం నానా పాటలు పడుతున్నారు. ఎన్నికలయ్యాల్లా అన్ని పార్టీల నాయకులు వేస్తున్న కుప్పిగంతులు చూస్తున్న కొంతమంది మాత్రం కరెక్ట్ ప్రజాసేవ చేసి ప్రజల కష్టాలు తీరుస్తే ఓట్లు వేయమని ఓటర్లను ఇంత బతిమాలుకునుడు తీరు స్టంట్లు చేయాల్సిన పని ఉండదని అంటున్నారు. అవు మరి వాళ్ళు చెప్పింది కూడా నిజమే. గాని ఇప్పుడు చాలా మంది లీడర్లు ఎంత ఖర్చు పెట్టైనా గెలవాలే, గెలిచినాక సంపాదించుకోవాలి అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఏం చేస్తాం, రాజకీయాలు అట్లా పాడేనే మరి. కొన్ని చోటి చోటి వార్తలున్నాయి, ఫటాఫట్ చూద్దాం పాండ్రి. ఇంగో గీమెనే లోన్ కోసం వచ్చినామే. ఇంగో ఈ వీల్ చైర్లో ఉన్నాయననే వీళ్ళ మామ. మరి ఇంకేంది లోన్ ఇచ్చేటందుకు ఎందుకు అరెస్ట్ చేపించిండ్రు బ్యాంకోళ్ళు? కొంపదీసి మామ అనేటైనా నిజం కాదా అంటే అట్లేం లేదు. మళ్ళా బరాబర్ వీళ్ళ మామే, కాకపోతే ఆయన ప్రాణంతో లేడు, జీవిడిచిండు. అవును, చచ్చిపోయిన శవాన్నే లోన్ కోసం బ్యాంకుకు తీసుకొచ్చింది. కానీ ఆ ముచ్చట బ్యాంకు వాళ్ళకి చెప్పలేదు. బతికే ఉన్నాడు, సంతకం కూడా పెడతాడు అనుకుంటా ఈమె పెన్ను బట్టి సంతకం పెట్టిద్దామని చూసింది. కానీ అసలే పానం పోయిన మనిషాయే. ఎట్లా పెడతాడు, ఎట్లా ఆగుతాడు? మెడలు ఎట్టేస్తే అట్టే పోతున్నాయి. అప్పటికే బ్యాంకులకు డౌట్ వచ్చిందట. ఇక అప్పుడు నేనే సంతకం పెడతా అని అనేసరికి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అప్పుడు అసలు కథ బయటపడ్డది. అయితే అప్పటికి కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారట. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు బతికే ఉండే, వచ్చినాక పానాలు పోవచ్చునని. కాకపోతే పోస్ట్ మార్టం చేస్తే ముందే చనిపోయినట్టు తెలిసింది. కానీ భలే కథలు పడ్డది కదా. శవాన్ని తీసుకొచ్చి లోన్ తీసి పైసలు దొబ్బుదామని చూసింది. తీరా ఇట్లా దొరికిపోయింది. ఇది మన కాడ కాదు, బ్రెజిల్ దేశంలా.
కానీ నిజంగా ఓ సినిమా స్టోర్ లెక్కనే ఉన్నది కదా ఈ ముచ్చట. Assina pra não me dar mais dor de cabeça aqui no cartão. Não sei dizer que eu não vou atrás. Eu acho que ele não tá legal. Sim. Ele não tá bem, não. Tá assistindo alguma coisa, mas ele não diz nada. Eu acho que ele não tá bem, não. A senhora tá sozinha? Sim. Ele não tá bem, não. Ó, a corzinha não tá ficando... Mas ele é assim. É. చూస్తుంటే ఇది ఎంతో పెద్దగా ఉన్నట్టు అనిపిస్తున్నది కానీ అసలుకైతే అది గింతంతే ఉంటది. దీన్ని తయారు చేసిన అన్న పేరు ఆడెపు రజనీకాంత్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాల చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. సూక్ష్మ కళాకారునిగా ఇసొంటి ఎన్నో తయారు చేసిండట. మరి కళాఖండాన్ని తయారు చేసిన అన్న దీని గురించి ఏమంటున్నాడో కూడా తెలుసుకోవాలి కదా. అన్నా నువ్వు చెప్పేగా. నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్ పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. ఈ ఈయన చేసిన కళాఖండాన్ని చూసిన కాలేజీ సార్లు పిల్లలు మస్తు తారీఫ్ చేస్తున్నారట. మరిగా మనం ఏ పని చేసినా దానికి కొంత ప్రశంస కూడా ఉంటే ఆ ఆనందం వేరే తీరుగా ఉంటుంది. అట్లనే ఇంకింత జోష్తోని పని చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఇసొంటి మట్టిలా మాణిక్యాలను మన సిటీమార్ తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. మరిగా పబ్లిక్ మీ లోపట కూడా ఏదన్నా కళ ఉంటే బయట పెట్టుకోండి. కాలం మారింది కాబట్టి మన గురించి ఎవ్వరో ప్రమోట్ చేసుడు కాదు, మన గురించి మనమే 10 మందికి తెలిసేటట్టు చేసుకోవాలి. ఏమంటున్నాం సరేనా? చూసిండ్రా ఇవ్వలా ఇయాల్టి మన వీకెండ్ సిటీమార్ వార్తలు. ఈ వారం మొత్తం మనం చెప్పుకునే వార్తలు జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా మన సిటీమార్ వార్తల్లో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.